చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగ పోస్టునైతే పంచుకున్నారు. పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన చెప్పుకొచ్చారు. కాలేజీ చదువు కోసం అన్నయ్య ఇంటికి దూరంగా ఉన్నారని, వేసవి సెలవులకు ఆయన ఇంటికి రావడం మాకు పండగలా ఉండేదని అయితే చెప్పుకొచ్చారు. తిరిగి కాలేజీకి వెళ్లేటప్పుడు ఎంతో బాధపడే వాళ్ళమని, ఆయన మళ్లీ సెలవులకు వచ్చే వరకు ఇంట్లో ఆ సందడి ఉండేది కాదని చెప్పారు. నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో అన్నయ్య పక్కన నడవడం కూడా నాకు గర్వంగా ఉండేది. ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి పక్కన నడుస్తున్నానని భావించేవాడిని. ఆయన హీరో కాకముందే నాకు హీరో. నేను ఆయనకు అభిమానిని. షూటింగ్ కోసం ఇతర దేశాలు వెళ్ళినప్పుడు ఎన్నో బహుమతులు తెచ్చేవారు. ఎప్పుడు మా సంతోషాన్నే కోరుకునేవాడు. అన్నయ్యకు పెళ్లి అయినప్పుడు ఎక్కడ మాకు దూరం అయిపోతారేమో అని భయపడి ఒక గదిలో నిశ్శబ్దంగా ఏడ్చాను. అప్పుడు ఆయన వదినను నా దగ్గరకు తీసుకొచ్చి, రా, ఈరోజు నీకు ఒక పెద్ద మనిషిని పరిచయం చేస్తాను అని అన్నారు. నేను ఎందుకు ఏడుస్తున్నానో చూసి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరూ నాపై చూపించిన ప్రేమ చెప్పడానికి నాకు పదాలు సరిపోవు. అన్నయ్య ఎన్నోసార్లు షూటింగ్లలో గాయపడ్డారు. చెన్నై వేడి ఉక్కపోతల్లో 18 గంటలు కష్టపడి పని చేసేవారు. అర్ధరాత్రి నిలబడటానికి కూడా ఓపిక లేని స్థితిలో ఇంటికి వచ్చేవారు. ఆయన కష్టంపై ఆధారపడి బతుకుతున్నందుకు అప్పుడు చాలా బాధపడేవాడిని. ఎప్పుడు నన్ను ఒక మాట కూడా అనలేదు. నాకు ఆయన మాత్రమే హీరో అంటూ చిరుకు బెస్ట్ విషెస్ అయితే చెప్పారు పవన్ కళ్యాణ్.